హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రాజా టెక్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అక్క చెల్లెమ్మలు డ్వాక్రా సంఘాల్లోని సభ్యులు ఎవరైతే ఉంటారో వారందరికీ టీడీపీ కొత్త ప్రభుత్వం అయితే ఇప్పుడిప్పుడే అదిరిపోయే తీపి కబురు అందించనుంది. వీరికి ఒక్కొక్కరికి 1,50,000 నుంచి 10 లక్షల వరకు వడ్డీ లేని రుణం, అలాగే ఆంధ్రప్రదేశ్లో డ్వాక్రా సంఘాల్లో సభ్యులకు మరొక 2 శుభవార్తలు. ఈ పథకాలను కూడా వర్తింపచేయనున్నారు. ఏ ఏ పథకాలు వర్తింపచేయనున్నారు, మహిళలకు ఎవరెవరికి ఈ లోన్స్ ఇస్తారు, ఎప్పటి నుంచి లోన్స్ అయితే ఇస్తారు, ప్రాసెస్ ఏంటి, ఎలా అప్లై చేసుకోవాలి అనే పూర్తి డీటెయిల్స్ ఈ వీడియోలో క్లారిటీగా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, చాలా మంది అయితే వీడియోని స్కిప్ చేసేసి చూసకుండా వెళ్ళిపోతున్నారు. వీడియోని పూర్తిగా చూస్తేనే మీకు ఇన్ఫర్మేషన్ అనేది అర్థమవుతుంది. ఇక మనకి లైక్ సింబల్ అయితే ఇలా ఉంటుంది. ప్రతి ఒక్కరూ మన వీడియోని ఒక లైక్ వేసేయండి, అప్పుడే ఈ వీడియోని బాగా రీచ్ అవుతుంది. అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలకు సంబంధించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ అయినా మీరు నోటిఫికేషన్ రూపంలో తెలుసుకోవాలనుకుంటే వెంటనే బెల్ ఐకాన్ ట్యాప్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పుడు మీరు నోటిఫికేషన్ రూపంలో అయితే తెలుసుకోవచ్చు. ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఆంధ్రప్రదేశ్లో మహిళా సాధికారత, వారి అభివృద్ధి కోసం ఏపీ కొత్త టీడీపీ ప్రభుత్వం అయితే తీవ్రంగా కృషి చేస్తుంది. ఇప్పటికే మనకి బాబు సూపర్ 6 స్కీమ్స్ లో భాగంగా మహిళల కోసం అనేక సంక్షేమ పథకాలు ప్రకటించిన టీడీపీ ప్రభుత్వం వాటి అమలు దశగా అధికారులు అయితే కసరత్తు ప్రారంభించారు. ఒక్కొక్క పథకాన్ని అమలు చేసుకుంటూ టీడీపీ ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేరుస్తుంది. ఇక తాజాగా ఇప్పుడు మహిళల వంతైతే వచ్చింది. ఎవరైతే డ్వాక్రా సంఘాల్లో సభ్యులు ఉంటారో వారికైతే 10 లక్షల వరకు అయితే మనకి వడ్డీ లేకుండా రుణాలను మంజూరు చేయాలని బ్యాంకుల లింకేజ్ సమావేశంలో అయితే చంద్రబాబు నాయుడు గారు బ్యాంకులను ఆదేశించారు. అసలు ఈ డ్వాక్రా సంఘాల్లో మహిళా సభ్యులు ఏర్పాటు చేసిందే ఒక విధంగా చంద్రబాబు నాయుడు గారు. ప్రతి మహిళకు ఒక వినూత్న కార్యక్రమాన్ని, ఒక సంక్షేమ పథకాలను అమలు చేయాలని టీడీపీ రాష్ట్ర సర్కార్ అయితే యోచిస్తుందో అందుకు తగ్గట్టు అధికారులతో కసరత్తు చేసి విధి విధానాలను రూపొందించే పనులు అయితే పడింది. ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మహిళలు ఉంటారో, డ్వాక్రా సంఘాల్లో సభ్యులు ఉంటారో వారికైతే అభయహస్తం పథకం, మనకి డ్వాక్రా సంఘాల్లో సభ్యులు మహిళలు ఉంటారు కదా, ఇక వాళ్ళకి సంబంధించి ఎవరైతే ఆడపిల్లలు ఉంటారో కళలకు రెక్కలు అనే సంక్షేమ పథకాన్ని కూడా అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తుంది. ఇందుకు సంబంధించిన విధి విధానాలు కూడా ఖరారు చేస్తుంది. ఇక వడ్డీ లేని రుణాలను ఎవరెవరికి ఇస్తారు, ఎప్పుడు ఇస్తారు అనేది కూడా తెలుసుకుందాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ సర్కార్ అధికారం చేపట్టినప్పటి నుంచి అటు అభివృద్ధి, ఇటు సంక్షేమ పథకాలు అమలు దశగా అయితే శ్రమిస్తుంది. ఇందుకు తగ్గట్టు మహిళా స్వయం సహాయక సంఘాలకు సంబంధించి ఆర్థికంగా నిలదొక్కునేందుకు, అలాగే వారి జీవన ప్రమాణాలను మెరుగుపరిచేందుకు బ్యాంక్ లింకేజ్ రుణాలు, స్త్రీనిధి, ఉన్నతి పథకాల ద్వారా వారికి లబ్ధి చేకూర్చేందుకు ప్రణాళికలు రూపొందిస్తుంది. ఇక గతంలో ఏంటంటే మహిళలకు సంబంధించి టీడీపీ ప్రభుత్వం ఏంటంటే పసుపు కుంకుమ కార్యక్రమం ద్వారా 3 విడతల్లో 10,000 రూపాయలు మహిళల ఖాతాలో అయితే జమ చేసింది. ఇక రాష్ట్ర వ్యాప్తంగా సెల్ ఫోన్లు కూడా ఉచితంగా అందించింది. అయితే ఇది అందరికీ రాలేదనుకోండి, కొంతమంది మహిళలకు మొబైల్ ఫోన్లు కూడా అయితే వచ్చాయి. ఇక పసుపు కుంకుమ పథకం ద్వారా ఏంటంటే లబ్ధి పొందిన మహిళలకు ఈసారి ఏంటంటే వారి వ్యాపార అభివృద్ధికి కానీ లేదా ఉన్నత చదువులకు కానీ వారి జీవన ప్రమాణాలను మెరుగుపరిచేందుకు బ్యాంక్ లింకేజ్ ద్వారా వడ్డీ లేకుండా భారీగా రుణాలను మంజూరు చేయాలనైతే టీడీపీ ప్రభుత్వం నిర్ణయించింది. ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి డ్వాక్రా సంఘాల్లో మహిళలకు గతంలో ఏంటంటే మనకి అనేక పథకాలను అమలు చేశారు. పసుపు కుంకుమ, ఆడబిడ్డ, తర్వాత మనకి ఏంటంటే ఇలా ఆడబిడ్డలకు సంబంధించి ప్రత్యేకంగా తోఫా కూడా ఇచ్చేవాళ్ళు. రేషన్ సరుకుల్లో ఏంటంటే ప్రత్యేకంగా ఆడపిల్లలకు సరుకులు అయితే ఇచ్చేవారు. కానీ గత ప్రభుత్వంలో అవేవి లేవు. కానీ తిరిగి టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తిరిగి ఆర్థికంగా వారిని పరిపుష్టిగా నిలదొక్కునేంతలా చేయాలని చెప్పి అయితే టీడీపీ ప్రభుత్వం యోచిస్తుంది. ఇందుకు తగినట్టుగానే ఏంటంటే మనకి బ్యాంకర్లకు, అలాగే ఆర్థిక నిపుణులతో అయితే ప్రభుత్వం అయితే చర్చలు జరుపుతుంది. మనకి గతంలో ఏంటంటే గత ప్రభుత్వంలో వైఎస్ఆర్ ఆసరా పథకానికి సంబంధించి ఏవైతే లోన్లు తీసుకుంటారో ఆ వడ్డీ అనేది మనకి మాఫీ చేసేవాళ్ళు. అయితే ఇప్పుడు అది మాఫీ చేయలేదు గత ప్రభుత్వం అమల్లో చేస్తున్న వైఎస్ఆర్ సున్నా వడ్డీని. అయితే టీడీపీ ప్రభుత్వం మాత్రం కొత్తగా అసలు వడ్డీ లేకుండా మనకేంటంటే మహిళల సాధికారత గ్రూపులను బట్టి వారికి 3 లక్షల నుంచి 10 లక్షల వరకు వారి గ్రూప్ కెపాసిటీని బట్టి అయితే మనకి లోన్లు అయితే వడ్డీ లేకుండా రుణాలను మంజూరు చేయాలని అయితే బ్యాంకర్లు యోచిస్తున్నారు. దీనికి తరగతిగా మనకి ఎలాంటి ప్రాసెసింగ్ ఫీజు, డాక్యుమెంట్స్ అవసరం లేకుండానే మనకి మహిళలకు ఈ లోన్లు అయితే అందజేయాలని యోచిస్తుంది. ఆంధ్రప్రదేశ్లో 20.36 లక్షల మంది డ్వాక్రా మహిళలను లక్షాధికారులను చేయాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ప్రకటించిన 3 కోట్ల లాఖ్పతి కార్యక్రమంలో భాగంగా
ఈ లక్ష్యాన్ని పూర్తి చేసేలా కూటమి ప్రభుత్వం రుణాల ప్రక్రియను వేగవంతం చేసింది. నెలకు 10,000 రూపాయలు ఆదాయం పొందేలా గ్రామీణ పేదరిక నిర్మూలన సొసైటీ సెర్ఫ్ నడుం బిగించింది. మహిళలను ఎంపిక చేయడంతో పాటు సహాయ సహకారాలు అందించేలా డ్వాక్రా మహిళల్ని కమ్యూనిటీ రిసోర్స్ పర్సన్ సిఆర్పీలుగా నియమించారు. ఒక్కో సిఆర్పికి 70 మంది మహిళలు ఉపాధి కల్పన బాధ్యతలను అప్పగిస్తారు. ఎంపిక చేసిన మహిళలు ఏ జీవనోపాధిని ఏర్పాటు చేసుకోవచ్చు, దాన్ని సుస్థిర ఆదాయంగా మార్చుకోవడం ఎలా, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ పథకాల ద్వారా వారికి అందే సహకారం ఏంటి, తద్వారా వాటిని సిఆర్పీలు వివరించేలా ఏర్పాట్లు చేశారు. ఇక సంఘాలకు కేటాయించిన గ్రేడింగ్ ఆధారంగా రుణ ప్రక్రియ ఉంటుంది. ఏ గ్రేడ్ లో ఉంటే 75 లక్షలు, బి 65 లక్షలు, సి 55 లక్షలు, డి గ్రేడ్ లో ఉంటే 45 లక్షల వరకు ఇస్తారు. దీంతో పాటుగా ప్రతి 1000 రూపాయలకు 4 చొప్పున బీమా అయితే ఉంటుంది. ఒకవేళ సభ్యురాలు ప్రమాదవశాత్తు మరణిస్తే తీసుకున్న రుణాన్ని పూర్తిగా మాఫీ చేస్తారు. ఇక ఎలాంటి ఇబ్బందులు లేకుండా గంటల వ్యవధిలోనే రుణం తీసుకునేలా ఏర్పాట్లు చేస్తారు. శ్రీనిధితో పాటు ఉన్నతి, బ్యాంక్ లింకేజ్ తదితర పథకాల కింద పెద్ద ఎత్తున లబ్ధి చేకూరుస్తున్నారు. వీటితో పాటు బ్యాంకు లింకేజ్ ద్వారా ఒక్కో సంఘానికి 3 లక్షల వరకు వడ్డీ లేకుండా డబ్బులు ఇవ్వనున్నారు. ఈ మేరకు స్వయం సహాయక సంఘాలకు అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నారు. మనకి ఎవరైతే ఈ డ్వాక్రా సంఘాల్లో సభ్యులు ఈ కేవైసీ చేసుకుని ఉంటారో వారందరికీ అయితే మనకి వడ్డీ లేని రుణాలను, అలాగే ఒకవేళ రుణమాఫీ అయితే జరగనుంది. దీనికి సంబంధించి ప్రభుత్వం అధికారికంగా ప్రకటించాలి. సో ఇది ఫ్రెండ్స్, ఇప్పుడిప్పుడే డ్వాక్రా సంఘాలకు సంబంధించిన వస్తున్న మేజర్ ఇన్ఫర్మేషన్. మీరు డ్వాక్రా సంఘాల సభ్యుల్లో ఎంత లోన్ తీసుకున్నారో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అప్పుడు మిగతా వారికి కూడా అర్థమవుతుంది మీరు ఎంత లోన్ తీసుకున్నారో, మీకు ఎంత లోను అంటే వడ్డీగా జమ అయిందనే తెలుసుకోవచ్చు. అలాగే మన వీడియోని ఒక లైక్ వేసి వీడియోని సపోర్ట్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.